దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రెడ్డిక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాసిరకం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ కావడంతో అధికారులు వెంటనే చర్యలకు దిగారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి మండలం నేదనూరి ప్రధాన పంట కాలువ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం బయటపడటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు కొత్తపేట ఇరిగేషన్ ఏఈ సాయి పవన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐనవిల్లి పోలీసులు కాంట్రాక్టర్తో పాటు ఆర్ఎండ్బి శాఖ అధికారిపై కేసు నమోదు చేశారు. సుధారామ కన్స్ట్రక్షన్స్కు చెందిన కాంట్రాక్టర్ పి పద్మరాజు, ఆర్ఎండ్బి డిఈ నిక్కీ క్రూజులపైన భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు ఐనవిల్లి ఎస్ఐ జ్యోతి తెలిపారు. ప్రభుత్వ పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని సాంకేతికంగా ఈ చర్యను అధికారులు పేర్కొంటున్నారు. ఎట్లా పని చేస్తావా నువ్వు? ఎక్కడైనా చేసావు ఇంతకుముందు? ఇదే నువ్వు పని చేసేది? అక్కడ కాలువ రోజులు ఇంత ఇబ్బందులు ఉంటాయి. నువ్వు మట్టి పొద్దున్న 6 దాకా సాయంత్రం 6 చేస్తావా? పోలవరం పొద్దురోజు సాయంత్రం 24 గంటలు చేస్తున్నాం. టన్నెల్స్ లో ఊపిరాడదు, అక్కడ పని చేస్తున్నారు. డే టైము నైట్ టైము, నైట్ టైము అక్కడ పని చేస్తున్నాం. నువ్వేంటి పొద్దున 6 సాయంత్రం 6 నువ్వేనా డ్యూటీ అంటే ఏం మాట్లాడుతున్నావు? ఓపెన్ మైండ్ ఇక్కడ కూర్చునే ఉంటాకే చేతగానవాడు నువ్వెందుకు? హలో, నమస్తే. ఇప్పుడు మనకి ఇక్కడ అమలాపురం ఈ గన్నవరం బార్డర్ లో ముక్కామల్ డౌన్ లో ఇప్పుడు మనమేమే పర్మిషన్ ఇవ్వలేదు ఇరిగేషన్ నుంచి. ఈ ఆర్ఎండ్బి వీళ్ళు అతను ఏజెన్సీ అతను స్టార్ట్ చేసాడు వరకు కొంచెం చర్చ చేశాడు. ఈ కెనాల్స్ వచ్చిన తర్వాత కూడా క్లోజ్ చేయకుండా ఈ రోజుకి కూడా మట్టి అంతా కూడా కాలంలో పెట్టి రైతులందరూ కింద వాటర్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ చూసి మళ్ళీ మేము రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అసలు మా పర్మిషన్ లేకుండా ఇళ్ళు లేకుండా ఇప్పుడు కూర్చోబెట్టండి అతను కేకేసి ఏజెన్సీ అతన్ని మేము కంప్లైంట్ ఎస్సీ కంప్లైంట్ పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏంటి మాకు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. ఏంటంటే ఇతను 6 వచ్చి పొద్దు సాయంత్రం 6 దాకా పోయింది. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పాను సీఎం బేస్. నేను సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం. 6 నెలలు రాత్రి పగల్లో మేము కష్టపడి పని చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లాగా? ఇప్పుడు అసలు పర్మిషన్ లేకుండా ఎవడ పని పర్మిషన్ లేకుండా వీళ్ళు పని చేయకూడదండి. ఇరిగేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే టైం ఇస్తారు, పలానా క్లోజర్ టైంలో పని చేసుకోమని. ఆ టైంలోనే పని చేసి క్లోజ్ చేసేయాలండి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.